ఎలా అనిపిస్తుంది సభలో ఏం మాట్లాడతారని ఉంది? మేము రాజీవ్ గాంధీ చచ్చిపోక ముందే బీజేపీ పార్టీ రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు మా పార్టీ వాళ్ళు వచ్చి మేము సైలెంట్గా పంపించినాము. ఆ రోజు స్ట్రైక్ చేయకుండా పంపించేసినాము. వద్దులే నేను సైలెంట్గా పోండి అని పంపించినాము. వాజ్పేయి ఉన్నప్పటి ఉన్నాము. ఈ పొద్దు ఏం కొత్త ఏం కాదు మాకు. బీజేపీ మోడీ అభిప్రాయం ఉండి మోడీని చూడాలని దర్శనం చేసుకోవాలని వచ్చినాము. అయితే దర్శనం అని కానీ వాళ్ళ ఇష్టం, మనం పోయి చూస్తాం లేని గమనం ఉంటాం. మంది ఏమున్నది అమ్మగారు. అంటే మోదీని రోజు టీవీలో చూస్తూ ఉంటారు. రియల్గా చూడాలనేసి ఒక ఆశతో వచ్చాము మేము. ఇక్కడ ఏదో జరుగుతుంది సభ అని అంటే చూసిన వచ్చినాం. మాకు ఆంధ్రాలో ఎప్పుడు పెడతారో ఎప్పుడు వస్తారో అప్పుడు కూడా పోయి చూస్తాము. అక్కడ ఇంకా పెట్టలేదు, ఇక్కడ ముందు పెట్టినారు కాబట్టి దగ్గరలో మేము వచ్చినాము. చూసుకుంటాము ఆనందంగా. ఆయన ఒక సమస్య చూసారా డైరెక్ట్గా మోదీని? డైరెక్ట్ చూడలేదు, ఇంకా చూడాలనేసి ఆశతో వచ్చాము మేము ఇక్కడికి. అంతేనాయన. అదే ఈరోజు ప్రధానమంత్రి మోదీని చూడాలి అని ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చాము అని చెప్తున్నారు. రెగ్యులర్గా టీవీలో చూస్తూ ఉంటాం, కానీ ఈరోజు డైరెక్ట్గా చూడాలి. ఎన్నో ఏండ్ల నుంచి మేము బీజేపీ పార్టీలోనే ఉన్నాము, బీజేపీకి వీరాభిమానులు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు 3 స్టేట్లో 5 స్టేట్లో జరిగినటువంటి ఎన్నికల్లో 3 స్టేట్లో ఆల్రెడీ విజయం సాధించారు. సో ఇక్కడ ఏర్పాటు చేయడం సభ ఏంటి అంటే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో గుండెకాయ భాగ్యనగరం కాబట్టి భాగ్యనగరానికి దాదాపు 8,000 కోట్ల రూపాయల పైచిలకు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయడానికి వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, అభిమానులను, ప్రజలను ఉద్దేశించి ఇక్కడ ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగినది. అయితే ఈరోజు పరేడ్ గ్రౌండ్లో మోదీ భారీ బహిరంగ సభకి అనేక మంది, అంటే లక్షల మంది వీరాభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఈ సభకి వస్తున్నారు. మోదీ మీద ఉన్నటువంటి వీరాభిమానం అని చెప్తున్నారు. సాయంత్రం జరగబోయేటువంటి ఈ భారీ బహిరంగ సభకి దాదాపు 2 లక్షల నుండి 3 లక్షల మంది పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కాషాయం జెండా ఎగరవేయడానికి ఇదొక శుభసూచికగా భావిస్తున్నామని చెప్పేసి కూడా అటు బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. కెమెరామెన్ నరసింహతో సుజాత, పరేడ్ గ్రౌండ్.